తలపెట్టుకోండి, దేవుని వాక్యమును వినండి. ఒక ఉపమానము మనము నేర్చుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాము. ఒక రాజు ఉన్నాడు. సాధారణంగా రాజు యొక్క లక్షణాలు ఏంటనేవి మనం నేర్చుకున్నప్పుడు, రాజు అంటే వైభవము ఏదో గొప్పగా అనుభవిస్తున్నాడు అనే విధమైనటువంటిది కనపడుతుంది. కానీ రాజు యొక్క పని ఏంటంటే ప్రజలను పాలించడము. ఎలా పాలించడం అనేది చాలా ప్రాముఖ్యత. ప్రజలను పాలించడం అనేది చాలా ప్రాముఖ్యత. ఈ రాజు అనే వ్యక్తి ఎలాగ ఉండాలి అంటే, ఆయన కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని ఆలోచన కలిగి ఉండాలి, దేవుని నడిపింపు కలిగి ఉండాలి. ఇవన్నీ లక్షణాలు కలిగి బిడ్డల వలె రాజ్యాన్ని ఏం చేయాలి? పాలించాలి. అప్పుడే ఆ రాజ్యము సంతోషంగా ఉంటుంది. కానీ ఒక రాజు ఏం చేశాడంట? తన సొంత ఆలోచనలతో ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడంట. సొంత ఆలోచనలు ఇష్టానుసారంగా పాలిస్తున్నాడంట. ఇంకా ఆయన ఒక స్వార్థపరుడు అంట. ఇంకా ఆలోచనలు ఏంటంటే అసలు పట్టించుకోడంట, రాజ్యాన్ని పట్టించుకోడు. ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు ఆయన పట్టించుకోవట్లేదంట. పట్టించుకోకపోతే మరి రాజ్యంలో తిరుగుబాటుదారులు ఉంటారా ఉండరా? ప్రజల్లో నుంచే తిరుగుబాటు చేశారు. ఎంత తిరుగుబాటు అంటే రాజుని చంపాలి అని అనుకున్నారు. రాజ్యంలో కాకుండా బయట ఉన్న ఒక వ్యక్తికి ఇది తెలిసిందంట, రాజు మిత్రుడికి తెలిసిందంట. వెంటనే రాజుకు ఒక లేఖ రాశాడు. ఇదిగో రాజు, నిన్ను ఒకళ్ళు చంపబోతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఒక లేఖ రాశారు. ఒక లేఖ రాసి ఒక దూతతో పంపించారంట. ఆ దూత వెళ్ళాడు, ఒక మనిషి వెళ్ళాడు. ఒక మనిషి వెళ్ళి ఆ రాజుకి అదేదో అందిద్దామని చూశాడు రాజుకి. ఆ రాజు అప్పుడే మంచి విందులో ఉన్నాడనమాట, ఆనందంతో ఉన్నాడు. రేపు చూద్దాంలే అని దాన్ని పక్కన పెట్టాడు. ఈరోజు ఏమైపోయాడు? చనిపోయాడు. చూడండి, మనం కూడా కొన్ని విషయాల్లో దైవభక్తి కానీ, ఆత్మరక్షణ కానీ, పాప క్షమాపణ కానీ, కొన్ని అత్యవసరమైనటువంటి లక్షణాలను మనం విడిచిపెట్టకూడదు. వాటిని త్వరగా మనం పొందుకోవాలి, వాటిని పట్టుకోవాలి. కొన్ని అత్యవసరమైనటువంటి విషయాలు ఏంటంటే నీ దైవభక్తి, నీ ఆత్మరక్షణ, నీ పాప క్షమాపణ. ఇవి అత్యవసరమైనటువంటి విషయాలు. వీటి విషయంలో రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్న నిర్లక్ష్య ధోరణి నీకొద్దు. నపుంసకుడికి వాక్యం చెప్పిన వెంటనే ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వు అన్నాడు ఆయన. అడ్డుపరుచుకోలేదు, దాన్ని ఇంకా సాగదీయలేదు. ఎప్పుడైతే ఆయన గ్రహింపగలిగాడు, ఇదిగో నీళ్ళు, నాకు వెంటనే నువ్వు రక్షణనివ్వు అన్నాడు. యోనా ద్వారా నినివే పట్టణానికి కబురు పంపినప్పుడు వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడిపోయారు. ఇప్పుడు నువ్వు నేను ఇంకా ఏం ఆలోచిస్తున్నాము? ఇంకా మనం మన జీవితంలో రేపు చూద్దాంలే అన్న ఆలోచన, దేవుని విషయంలో ప్రాముఖ్యంగా దేవుని విషయంలో రేపు చూద్దామన్న ఆలోచన తీసుకురావద్దు. అందులోనూ ప్రాముఖ్యంగా ఆయన భక్తిని నిరూపించుకోవడంలో ఆయన మనకి ఇంకా ఆయుష్ ఉందలే అనుకుంటున్నారు చాలామంది. ఇంకా ఆయుష్ ఉందలే అనుకుంటున్నారు. సరే, మనం ఒక ఉపమానంగా రాజుని గురించి మాట్లాడా, కానీ ఈరోజు మనిషి భవిష్యత్తు, మనిషి ఆయుష్ గురించి ఏమవుతుంది? మనం రోజు టీవీలో, పేపర్లో చూస్తూనే ఉంటున్నాం కదా. పక్కోడు జరిగిందిలే, మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్నామా? లేదు. ఆ పక్కోడికి జరిగిందంటే వాడిని చూసి మనం జాగ్రత్త పడాలి. రేపు చదువుకుందాంలే అనుకున్నాడు రాజు, కానీ ఈరోజు ఏమైపోయాడు? జాగ్రత్త. దేవుని విషయాల గురించి వాటిని జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండు. ఇదే రీతిగా క్రీస్తు ప్రభు వారు ఓ ఉపమానం చెప్పారు. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు
కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకొని అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుందునని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి పంట అంతా నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాడు. నువ్వు సిద్ధపరచినది ఎవని మగునో అతనితో చెప్పించాలి. ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకు పొలం ఉందంట, బాగా సంపాదించుకొని, ఇప్పుడున్న దానికంటే గోడౌన్ అనుకుందాం, ఇప్పుడున్న గోడౌన్ సరిపోదని ఇంకో పెద్దది కట్టించుకొని అందులో దాచుకొని వాటన్నిటిని చూసుకొని ప్రాణంతో అంటున్నాడు, నీకు అసలు ఏ కొదువ లేదు, అందరూ నాశనం అయిపోయినా నువ్వు మటుకి దీన్ని తిని త్రాగి చక్కగా జీవించవచ్చు, నీ పిల్లల 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 పిల్లలు జీవించేయచ్చు అనుకొని ఆనందపడిపోతున్నాడు. కానీ చివరికి ఏమంటున్నాడు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమును అడిగితే ఇవన్నీ ఏమవుతున్నాయి? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడిగితే ఇవన్నీ ఏమవుతున్నాయి? కాబట్టి నీ ప్రాణముతో నువ్వేం చెప్తున్నావు? నీ ప్రాణంతో నువ్వేం మాట్లాడుతున్నావు? లోకానుసారమైనటువంటి తిని త్రాగటం వాటిని గురించి వాటిని గురించి నీ ప్రాణం చెప్పుకోవటం కాదు, కానీ దైవభక్తిని ఎలాగ మనం నిరూపించుకోవాలి, ఆత్మరక్షణ ఎలా కాపాడుకోవాలి, పాప క్షమాపణ పశ్చాత్తాపం ఎలాగ ఉండాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే రేపు అనేది నీకు ఉండబోదంట. ఈ సమయమే, ఈ రాత్రే, ఇప్పుడే నువ్వు నిర్ణయించుకో అంటున్నాడు. ఎందుకంటే సంవత్సరపు చివరి దినాలు ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా 10 రోజులు మనం వెళ్తామా లేదనే తెలీదు. 30వ తారీఖు 31వ తారీఖు చివరి క్షణం వరకు మనం ఆలోచన కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. సరే, 26 దాటినా సరే ఏమైనా ఉంటుందంటారా? రక్షింపబడతామంటారా? తెలీదు. ఏ క్షణాలు ఎలాగ ఉంటాయో తెలీదు. చూడండి, ఒకవేళ రాజు ఆ రాత్రి ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ రాత్రి రాజు చనిపోకుండా అతన్ని పట్టుకొని బంధించారనుకోండి, అతన్ని పట్టుకొని వేరొక చోట బంధించారనుకోండి, లేదా కాళ్ళు చేతులు నరికేశారనుకోండి, దేహాన్ని ఊరికి అలా ఉంచారనుకోండి, అది కూడా వ్యర్థమే కదా. అంటే దేవుడు ప్రాణం ఒకటే తీయాలని చూడట్లేదు, కానీ నీ ప్రాణం ఒకటే పోద్దని చెప్పట్లే నేను. కానీ నువ్వు పతనమయ్యే స్థితి కూడా రేపే సంభవించవచ్చు, ఈరోజు సంభవించవచ్చు. ఉదాహరణకి మనం గ్యాస్ నొప్పి వచ్చింది, కానీ అది తర్వాత దాని నుంచి ఎట్లా వెళ్ళిందంట, హార్ట్ అటాక్ వెళ్ళిపోయింది. అర్థమైందా? హార్ట్ అటాక్ వెళ్ళిపోయింది. అంటే నీకు ఉండవలసినటువంటి ఆయుష్ నువ్వు మార్పు చెందలేక, లేదంటే నీ భక్తి శ్రద్ధలు సరిగ్గా లేక, పాప క్షమాపణ పశ్చాత్తాప పడక, నీ ఆత్మను నువ్వు రక్షించుకోకపోవడం చేత చూడండి నీ ఆయుష్ అనేది కొంచెం తగ్గిపోయింది. అర్థమవుతుందా? నీ ఆయుష్ అనేది కొద్దిగా తగ్గిపోయింది. దగ్గుతున్నాం, బాగా దగ్గుతున్నాం, దగ్గు వచ్చింది, సడన్గా దగ్గు వచ్చింది, 2-3 రోజులు దగ్గు ఉంది, ఏంటని తెలిస్తే టీబీ వచ్చిందంట. అంటే చూడండి, ఏదో ఒక రీతిగా నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావో చూసుకో. నీ ప్రాణం పోయే స్థితికి మార్గాన్ని దేవుడు వేసేస్తున్నాడు అట్లాగా. అంటే అది మన తప్పుడం వల్లే వస్తుంది, దేవుని నిందించడానికి కాదు, అది మన తప్పుదం వల్లే వస్తుంది. ఎందుకు వస్తుంది? మరలా దైవభక్తి, ఆత్మరక్షణ, పాప క్షమాపణ లేదు, శ్రద్ధలు లేవు, యథార్థత లేదు, సత్యం లేదు, మోసము, దురాశ, కోపము, ద్వేషము ఇవి నింపుకొని ఉండటం చేత ఏదో ఒక రీతిగా మనం పతనం అయిపోతున్నాం. ఇప్పుడు రాజు అక్కడ ఉన్నాడు కదా, తీసుకెళ్లి చెరసాల్లో వేశారు, ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. తీసుకెళ్ళి వాళ్ళు బంధించేసుకొని చంపేస్తారు కదా ఏదో ఒక రోజున, అది కూడా శ్రమే కదా ఆయనకి. అంటే ఆయన ప్రాణం తీయటమే కాదు, కానీ ఆ ప్రాణం పోయే స్థితి కూడా
జరగవచ్చు అంటున్నాడు. కాబట్టి రేపేమి సంభవించినో నీకు తెలియదు. కాబట్టి ఈ దినమే నీవు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము జాగ్రత్తగా చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు తల్లి. అయ్యా రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఎవరంటున్నారు ఇది? నిన్ను సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు. నిన్ను నిలబెట్టిన సృష్టికర్త అంటున్నాడు. రేపేమి సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. చదవమ్మా. నీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు నీటి బుడగ వంటిది. మనల్ని ఎలా పోలుస్తున్నాడు? మన ప్రాణము బుడగతో పోలుస్తున్నాడు. చూడండి, ఈ బుడగను కూడా కాపాడుకోగలమా? కాపాడుకోగలం. దేవుడే కాపాడతాడు. దేవుని యొద్ద ఉంటే కాపాడతాడు. దేవుని చేతిలో ఉంటే కాపాడతాడు. దేవుడి నీడలో ఉంటే కాపాడతాడు. ఆయన రెక్కల క్రింద నిన్నేం చేస్తున్నాడంట? ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుతున్నాడు. ఆయన రెక్కల చాటును నిన్ను కాపాడుతున్నాడు. ఆయన దేవదూతల కాపుదల భద్రతలో నిన్ను ఉంచుతున్నాడు. నీ 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 ఇంటి చుట్టూ నీ చుట్టూ అగ్ని కంచె వేస్తున్నాడు ఆయన. యోబుకి వేసాడా లేదా? అపవాది వచ్చిందా లోపలికే? రాలేదు. ఎందుకు రాలేదు? కంచె వేశాడు. చావు పరిస్థితులకు వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటానని కొంతమంది అంటారు. చావు స్థితి వచ్చిన తర్వాత చివరి క్షణాల్లో బాప్తీసం తీసుకుంటామంటారు. నిజంగా వారి దేవుడు లెక్కిస్తాడో లేదో మనకు తెలియదు. దేవుడు లెక్కిస్తాడో లేదో తెలియదు. కాబట్టి దేవుని వాక్యం రేపటిని గురించి ఏం చెప్తుందంటే, ఈరోజే నువ్వు నిశ్చయించుకో, రేపు నీకు ఉంటుందో లేదో, రేపేమి సంభవించినో నీకు తెలీదు. రేపేమి సంభవించినో నీకు తెలీదు. నీ దేహమును, నీ స్థితిని నువ్వు మార్చలేవు అంటున్నాడు ఆయన. కాబట్టి రేపేమి సంభవించిందో నీకు తెలియదు. కాబట్టి ఈరోజే దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు. ఏమంటున్నాడు ఆయన? మొదటిది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ ముందు 10వ వచనం చూడండి. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచనయు ఆధారమును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే నీవు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమునగును. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. తెలుసా మీకు భయభక్తులు అంటే ఎలా ఉంటాయి? తెలుసా మీకు? తెలుసా లేదా? ఆయన యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారంట? చెడుతనమును విసర్జిస్తారు. ఆయన యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. ఆయన యందు భయభక్తులు గలవారు కీర్తనలు పాడతారు. ఆయన యందు భయభక్తులు గలవారు సమయమును పాటిస్తారు. ఆయన యందు భయభక్తులు గలవారు క్రియలు కలిగినటువంటి విశ్వాసమును ఆచరిస్తారు. ఆయన యందు భయభక్తులు గలవారు నిత్యము దేవుని యందు ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుని యందు నమ్మకం ఉంచుతారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, దేవుని మీద ఆధారపడతారు. సొంత ఆలోచనలు కాకుండా దేవుని మీద ఆధారపడి జీవించేటటువంటి వారు, దేవుని ఆలోచన మీద ఆధారపడి జీవించేటటువంటి వారు ఆయన యందు భయభక్తులు గలవారు. దేవుని యందు భయభక్తులు అన్నాడు కానీ నీ సొంత బుద్ధి, సొంత ఆలోచనలు కాదు. చూడండి, సొంత ఆలోచనలు చేసుకోవడం వల్ల ఏమవుతుంది? కీర్తనలు 81వ అధ్యాయం చూడండి. కీర్తన 81వ అధ్యాయంలో మాట ఉంది, 12వ వచనం చూడండి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యము నేను వారిని అప్పగించి తిని. వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి ఏం చేస్తున్నారంట? స్వకీయ ఆలోచనలు, వారికి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు వారు నడుస్తున్నారు.
కాబట్టి మరలా మనం దేవుని ఆలోచనలు బట్టి ఉండాలి. నీ నీ భయభక్తులు అనేవి దేవుని ఆలోచనను బట్టి నడవాలి, నీ స్వకీయ ఆలోచనలు బట్టి కాదు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు గలవారు శ్రద్ధ కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థత కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు వారు స్పష్టత కలిగి ఉంటారు. రెండో విషయానికి అదే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:8 చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో చూడండి, అది అన్ని విషయములలో ప్రయోజనకరము. దైవభక్తి దేవుని మీద భయము భక్తి ఉండటం చేత చూడండి ఏమని అంటున్నాడు, ఈ జీవము విషయంలోనే రాబోవు జీవ విషయంలోను, ఈ జీవం అంటే ఈ భూమి మీద జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోనంటే దేవుని రాజ్యంలోను కూడా అవి నిన్ను నడిపిస్తుంది. ఆ భయము భక్తి నీలో ఉండాలి. దాని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టి భక్తిని నువ్వు చూపించాలి. ప్రాణం మీదకు వచ్చినా సరే మనం దేవుని భక్తి కలిగి ఉండాలి. దేవుని మీద ఇష్టత, దేవుని మీద స్పష్టత కలిగి ఉండాలి. ప్రాణం పోయేంత స్థితి దేవునికి ఇవ్వడు. ప్రాణం పోయే స్థితి దేవునికి ఇవ్వడు. కాకపోతే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. అట్టి స్థితి దేవునికి రానిట్లేదు, కానీ నువ్వు మటుకి ఆయన మేలును, ఆయన చేస్తున్నటువంటి ఆశీర్వాదమును నువ్వు జాగ్రత్తగా కలిగి వాటిని ఆచరించవలసిన వారు అయి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయుష్ని ఇస్తున్నాడు. నీ సంవత్సరములు ఏమవుతున్నాయి అంట? అధికమవుతుంది. ఎవరిస్తున్నారు? దేవుడు. ఎవరిస్తున్నారు నీకు ఎంత స్థితి? దేవుడు ఇస్తున్నాడు. నీ సంవత్సరాలు అధికమవుతున్నాయి భయభక్తులు కలిగి ఉండటం వల్ల. భయం అంటే అన్నిట్లోనూ స్పష్టత ఉంటుంది. అన్నిట్లోనూ స్పష్టత ఉంటుంది. భక్తి ఉంటే అన్నిట్లోనూ విజయం ఉంటుంది. అన్నిట్లోనూ విజయం ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కనపరచండి. అది నీ హృదయానికి తెలుస్తుంది. నువ్వు ఎక్కడ వెనకబడుతున్నావో, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావంటే దేవుని మీద భయం భక్తి లేనట్టే. నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావంటే దేవుని మీద భయం భక్తి లేనట్టే. దేవుడు చేయొద్దు అన్న పనిని నువ్వు జరిపిస్తున్నావంటే ఆయన యందు భయభక్తులు లేనట్టే. అర్థమవుతుంది కదా? దేవుని యొక్క మందిరమును కానీ, దేవుని యొక్క సంఘమునే కానీ, దేవుని యొక్క వాక్యాన్నే కానీ, దేవుని యొక్క పనినే కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏంటంట? దేవుని యందు భయము భక్తి లేనట్టే. దేవుని పనిని, దేవుడు వాక్యములో నీకేం చెప్పాడు, ఒక దైవజనుడిగా దేవుడు నిన్ను ఏం ఆజ్ఞాపించాడు, నువ్వు అది చెయ్యకపోతే దేవుని యందు నాకేం లేనట్టు చెప్పండి? భయం లేనట్టు, భక్తి లేనట్టు. సరే, దేవుడు మీకు వాక్యానుసారంగా మీకు అప్పచెప్పిన పని మీరు చేయకపోతే ఏమవుతుంది? భయం లేనట్టే. పెద్దలకు దేవుడు వాక్యానుసారంగా ఇస్తున్నాడు, వారు చేయకపోతే ఏమవుతుంది? అది వారికి భయం భక్తి లేదు. సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకే కానీ, లేదా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకే కానీ దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు అది చేయకపోతే ఏమవుతుంది? ఏంటంట? అయ్యో లేదు మాకు భయం ఉందంటారు, కానీ చేయాల్సిన పని మటుకి చేయట్లా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నిర్లక్ష్యము. సరే, రోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయట్లేదంటే మనకి ఏం లేదంట? భయం భక్తి లేదు. భయం లేదు, అంత భయం లేదు నా దేవునికి. కొద్ది భయం ఉంది అంటారు కొంతమంది. కొద్దిగా భయం ఉంది, కొద్దిగా ఉంది. కొంచెం భయం ఉందిలేండి అంటారు. ఉందా? కొంచెం భయం ఉందా? పూర్తిగా ఉండాలా? ఆ కొంచెం కూడా లేదా? మీరు అబద్ధాలు ఆడుతుంది. నేనేదో ఊరికే అన్నా, మీరేమంటారని. కొంచెం ఉందంటారేమో అని. కొంచెం కూడా లేదు మీకు అసలు. భయం, దేవుని యందు భయభక్తి లేదు. మనుషుల మీద భయపడమంటే భయపడతారు, ఇంకో వాళ్ళ మీద భయం ఉంటే భయపడతారు. వాళ్ళ జోలు మనకెందుకులే అంటారు. అనుకోవచ్చు, మనిషి ఆడితో మనకెందుకు అనుకోవచ్చు, కానీ దేవుని యందు ఖచ్చితంగా మనుషుడు ఎలా ఉండాలి? భయం ఉండాలి. కయ్యూని హేబేలుని చంపాడు భయం లేకే. అంతేనా? భయం లేక, దేవుని భయం లేకే. ఆజ్ఞాపించాడు, ఆదాము కావక ఆజ్ఞాపించాడు. మాట తప్పింది, ఆజ్ఞ అతిక్రమించింది. ఎందుకు? భయం లేకే.
రేపు చూద్దాంలే అని అనుకుంటున్నామంటే, నీ ప్రాణానికి రేపు చూద్దాంలే అని అనుకుంటున్నామంటే, ఈరోజు నీకేం లేనట్టు? భయం లేదు దేవుని మీద. కొన్ని సంఘంలో దేవుని పనిలో నువ్వు నిర్లక్ష్యం, రేపు చేద్దాంలే అని కూడా అనుకోవద్దు దయచేసి. ఈరోజు చేయవలసినటువంటి పని, దేవుడు నీకు ఒక 10 రోజులు సమయం ఇచ్చాడంటే ఆ 10 రోజుల్లో నువ్వు ముందుగానే సిద్ధపడి అన్నిటినీ సక్రపరుచుకోవాలి ఆ 10 రోజుల్లోనే. రేపు నూతన సంవత్సరం ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉంది? 10 రోజులు ఉంది కరెక్ట్గా. 21, 31 ఎన్ని రోజులు ఉంది? లెక్క పెడతారా? 1, 2 అని 10 రోజులు ఉంది కరెక్ట్గా. ఈ 10 రోజుల్లో మనం ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడుకొని చేసుకోవాలి. దేవుడిచ్చిన కొద్ది సమయంలో నీకు అప్పచెప్పిన పని ఏంటి? మరి నీకు అప్పచెప్పిన పని ఏంటి? నీకు ఇచ్చినటువంటి పని ఏంటి? మనము నమ్ముతున్నాం కానీ క్రియలు కలిగినటువంటి విశ్వాసంలో వెనకపడుతున్నాము. క్రియలు కలిగినటువంటి ఆలోచనలో వెనకపడిపోతున్నాము. దేవునికి కావాల్సినటువంటి నిజమైన క్రియ ఏంటి? ఆలోచించు. దేవునికి సంఘంగా ఇవ్వవలసినటువంటి నిజమైనటువంటి క్రియ ఏంటి అని ఆలోచన చేయి. ఏమంటున్నాడు? ఎక్కడ 2, 3 ఉంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు కదా. అంటే దేవుడు ఉన్నాడా లేదా? ఎక్కడ ఉన్నాడు. ఉన్నా సరే మనం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనలో ఏం లేనట్టు? భయం లేనట్టు. క్రియలు జరగట్లా, ఆశీర్వాదాలు రావట్లా, మేలు జరగట్లా. ఎందుకు? ఇదే భయం లేకపోవటమే. భక్తి జీవితం సరిగ్గా లేదు ఇది. వెళ్దాంలే ఒక ఆదివారం, ఒక రోజేగా పాపం అడిగింది, వెళ్దాంలే అంటాం. సగసగాలు ఇస్తారు అంతా. సగసగం భక్తి జీవితమే. దేవుడు వెక్రింపబడతాడు అనుకుంటున్నారా మీరు? మీరే నాశనం అయిపోతారు. చూడండి, ఆలోచన కలిగి ఉండండి. మరలా హృదయానికి తీసుకోండి. అది గద్దింపో, ప్రేమో, బుజ్జగింపో ఏదైనా అనుకోండి, అది మీ హృదయాలకు మీరు ఏం చేయాలి? తీసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు. లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రాజుకి ఒక మిత్రుడు ఒక లేఖను పంపించాడు. అలాగే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని పంపించాడు. ఈరోజు పంపించాడు. ఈరోజే చెప్తున్నాడు, రేపు ఏమి సంభవించుద్దో నీకు తెలియదు. రేపు నువ్వు వేస్తే ఎలాగూ పతనమైపోతావు. నీ ప్రాణం ఎంత నెమ్మదిగా పోతుందో నీకు తెలియట్లా. విన్నాం కదా, చిన్న దగ్గుతో ప్రారంభమైంది, చిన్న దగ్గుతో జలుబుతో ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్తుందంట? టీబీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరణానికి దాకా వెళ్ళిపోతుంది. చిన్న గ్యాస్ నొప్పితో అటు నుంచి అటు బైపాస్ అయిపోయి గుండెలోకి వెళ్ళిపోయిందంట. అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? మరలా మరణానికే. చూడండి, ఏదో బాధ చేత హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకంతే, హాస్పిటల్ నుంచి ఇంకా ఎట్లా వెళ్ళిపోయారు? మరణానికి వెళ్ళిపోయారు. రేపు ఏమి సంభవించిందో మీకు తెలీదు. ఇంకా మార్పు రాదు. దేవుని వాక్యం మేము ఎంత చెప్పినా మీలో మార్పు అనేది రావట్లేదు. కాబట్టి ఆలోచించండి. దైవభక్తి కలిగి ఉండాలి, ఆత్మరక్షణ కూడా కలిగి ఉండాలి. చూడండి, 1 దశలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆత్మను ఏం చేస్తున్నారంట? ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. అసలు వెలిగితేనే కదా అది ఆర్పడానికి. వెలిగిందా అసలు అది వెలిగితే ఆర్పచ్చు. అసలు వెలిగిందా అది? పోనీ వెలగలేదు ఆర్పడానికి. మనము ఒక క్యాండిల్ లాగా ఉంటే అగ్ని దేవుని యొక్క వాక్యం లాగా ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మనలను ఏం చేసుకోవాలి? వెలిగించుకోవాలి. వెలుగుండాలి. ఆత్మలో మనం వెలుగుండాలి. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? క్రీస్తు ప్రభువారు. మన జీవితంలోనికి వెలుగు రావాలి. అది నిత్యం వెలుగుండాలి. నిత్యము ఒక అగ్ని అనేది నిత్యం వెలుగుండాలి. అంటే క్యాండిల్ అయితే కరిగిపోద్ది అనుకోండి, ఏదో నూనె వేస్తాం కదా, నూనె వేసి ఆ దీపం ఏదో పెడతాం కదా, అట్లాగా నూనె అనేది ఎప్పుడు ఉండాలి మనలో. నూనె అనేది ఎప్పుడు మనం సిద్ధం చేసుకొని ఉండాలి. ఎప్పుడు సిద్ధం చేసుకొని ఉంటే ఆ ఆత్మ అనేది ఎప్పుడు అనేది వెలిగింపబడుతుంది. కానీ నీకు నూనె లేదంట, అప్పుడు ఏమవుతుంది? ఆత్మ
అగ్ని ఏమవుతుంది? ఆరిపోద్ది. అదే కదా 10 మంది కన్యకలు చేసిన పని. 5గురేమో నూనె ఆ నూనె చక్కగా పెట్టుకొని ఆ ఒత్తికి ఆ అగ్నిది ఎలిగించుకున్నారు. 10 మంది ఒకేసారి వెలిగించుకున్నారు. అయితే 5గురు దగ్గర నూనె ఎక్స్ట్రా ఉంది. అయిపోతుందన్న సమయంలో వాళ్ళు ఏం చేశారు? రెడీగా పెట్టుకున్నారు, వాటిని వెలిగించుకుంటూ ఉన్నారు. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? లేదు, వాళ్ళ దగ్గర నూనె లేదు. మళ్ళా కొనుక్కుందాంలే అనుకున్నారు, తెచ్చుకుందాంలే అనుకున్నారు. అయిపోయేదాకా కబుర్లాడారు, ముసలమ్మ కబుర్లాడారు. అయిపోయేదాకా వాళ్ళు ఇష్టానుసారమైన పనులు చేసుకున్నారు. దీపం వెలిగించేసారులే, ఇంక వెళ్ళిపోతున్నాంలే అనుకున్నారు. ఆయన వచ్చేస్తున్నాడులే అనుకున్నారు. ఇక వెళ్ళిపోతున్నాంలే అనుకున్నారు వాళ్ళు. ఏమైంది? మోసం జరిగిందా? వాళ్ళే మోసపోయారు. వాళ్ళ అశ్రద్ధ వల్లే మోసపోయారు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు అశ్రద్ధ చేసుకొని మీరే మోసపోతున్నారు, మీరే వెక్కిరింపబడుతున్నారు, మీరే ఎగతాళిగా చేస్తున్నారు. రేపు ఆయన పరిశుద్ధులందరినీ, శ్రద్ధ కలిగిన వారందరినీ ఆయన తీసుకొని వెళ్తాడు. మీరేం చేస్తారు? టాటా చెప్తారా? ఏడుస్తారు. జరగబోయేది ఇదే. కాబట్టి ఆలోచన చేయండి. నీ ఆత్మను నువ్వు ఆర్పుకు, నీ ఆత్మను రక్షించుకో. దేవుడిచ్చిన ఆత్మది. రేపేమి సంభవించినా మరలా నీకు తెలియదు. కాబట్టి నీ ఆత్మను ఏం చేయాలి? రక్షించుకో. ఇంకా పాప క్షమాపణ అంటే మనం మాట్లాడుకునేది అది. పశ్చాత్తాపం ఉండాలి, క్షమాపణ ఉండాలి. పశ్చాత్తాపం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా పశ్చాత్తాపం లేకపోతే దయచేసి పశ్చాత్తాపడండి. పాప క్షమాపణ పొందండి ఖచ్చితంగా. మీ అనుదిన ప్రార్థనలు రోజు వాటి గురించి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకుంటే తప్ప అవి క్షమింపబడవు. ఏ రోజును వదిలిపెట్టద్దు, ఏ సమయమును వదిలిపెట్టద్దు. కాబట్టి దేవుడు మన సంఘంలోకి మనకి ఇచ్చినటువంటి సమయంలో మన జాగ్రత్త కలిగి అందులో ఏకీభవిద్దాము. ఇంకొక వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ. ఆయన ఏమంటున్నాడు? ఇదే అంటున్నాడు, ఇదే సమయం అంటున్నాడు, ఇదే రక్షణ దినం అంటున్నాడు. మరలా నువ్వు రేపు పెడుతున్నావేంటి? రేపో మాపో అంటున్నావేంటి? ఇదే అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారు తెలుసా? ఆదివారం అనుకుంటారు. మళ్ళీ ఇదే మాట నేను సోమవారం చదివాను అనుకో, ఏమవుతుంది? జాగ్రత్తగా వినండి. అందుకనే ఆలోచన చేయండి. నేడే రక్షణ దినం అంటున్నాడు ఆయన, ఇదే రక్షణ దినం అంటున్నాడు, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. మార్పు చెందడానికి, మారడానికి ఇదే అనుకూల సమయము. ఏమో ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే నువ్వు రేపంటే ఇంతలో కనబడతావు, అంతలో మాయమైపోయి ప్రాణం నీది. రేపు చూద్దాంలే అనుకుంటే ఏమవుతుంది? దేవుని విషయంలో, దేవుని విషయం అనేది ఈ రోజే ఉండాలి, ఈ క్షణాలే ఉండాలి. అందుకే మార్పు మాట్లాడుకో, మార్పు ఆలోచన చేసుకో, నీ హృదయంలోని మార్చుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ ఆలోచన శుద్ధి చేసుకో, నీ తలంపులను శుద్ధి చేసుకో. మార్పు కలిగి ఉండు. మార్పు కలిగి ఉండటం చేతనే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు, మేళ్ళు, బాగా బ్రతకాలి, మంచి డబ్బు కావాలి అనే ఆశ ఉంటుంది మనిషికి. అది దేవుడు ఇస్తానంటున్నాడు. అది మన యథార్థతను బట్టే ఇస్తానంటున్నాడు. మన యథార్థతను బట్టే ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇస్తాను అంటున్నప్పుడు మరి నీకెందుకు ఆలోచన? ఇంకా ఇస్తాను అంటున్నాడు, ఇప్పుడు నీకెందుకు ఆలోచన? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. నేనైతే చెప్పేసి వెళ్ళిపోతా, ఇంకా మీ ఇష్టం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా జాతీయండి. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రేపేం సంభవించినో తెలియదు. కాబట్టి ఈ రోజే నువ్వు క్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడని నువ్వు నమ్ము అంటున్నాడు. ఏలయనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
అందరి ఎడల కృపచూపుడకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు అడిగేదానికి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంత ఐశ్వర్యవంతుడు. ఇంతకు మించిన లోకంలో ఎవరు ఐశ్వర్యం కొదువలేదంట ఆయన దగ్గర. అర్థమైందా? నువ్వు అడిగేది ఆయన దగ్గర లేదు అనడానికి లేదంట. ఆయన కార్యాలు నీ ఎడల లెక్కింపలేనివే, ఊహించలేనివి, అనుకోనివి, ఆశ్చర్యం కలిగించేవి, ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ చేస్తున్నాడు. అసలు ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి అసలు ఎంత ధన్యతగా ఉండాలి మనము. ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు గలవారికి, యథార్థంగా బ్రతుకుతున్న వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి రేపనేది దయచేసి రేపనే దాని గురించి ఆలోచించబాకు. అదే రోమిలకు రాసిన పత్రికలో కింద ఇంకో మాట ఉంటుంది చూడండి, 13వ. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడవాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడవాడు? గట్టిగా చెప్పండి అమ్మా. రక్షింపబడతాడు. ప్రార్థన చేస్తే ఏమవుతాం? గట్టిగా చెప్పండి. ప్రార్థన చేస్తే ఏమవుతాం? ప్రార్థన చేస్తారా చేయరా? చేయండి, ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతాను, నువ్వు బ్రతుకుతావు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతాను, నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ఒకరికొకరు అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం బ్రతుకుతాం. దేవుని గురించిన ఆలోచన ఒక మొదటి స్థానంలో ఉంచండి. దేవుని విషయాలు మొదటి ప్రయారిటీ ఉంచండి. దేవుని విషయాలు మొదటిగానే ఉంచండి. ఆయన మీ యొక్క కష్టార్జితము, మీ యొక్క పనులు మానుకొని చేయమంటలా. తగిన సమయమందు ఇవ్వాల్సిందే. ప్రయారిటీ దేవుని విషయంలో ఉంచండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనము. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. చాలు. నీవును నీ ఇంటి వారు రక్షింపబడాలి అంటే, రక్షింపబడాలి అంటే నువ్వేం చేయాలి? క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. నీవును నీ ఇంటి వారు చక్కగా బ్రతకాలి అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తు యందు, అనగా దేవుని యందే. అర్థమైందా? నీవు నీ ఇంటి వారు ఏ కొదువ లేకుండా జీవించాలి అంటే, రక్షింపబడాలి అంటే నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు. నీవు నీ కుటుంబము ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు ఎవరి యొద్ద ఉండాలి? దేవుని యొద్ద ఉండాలి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడట్లేదు, ఇంకా కొదువులోనే ఉన్నావు అంటే నువ్వు విశ్వాసం ఉంచడం లేదు, ఆయన మీద ఆధారపడట్లేదు. అంతే. ఇంక నీవు నీ కుటుంబము నిర్లక్ష్యంతో ఉంది, ఇంకంతే. ఇవే ఆలోచనలు. కాబట్టి రేపు ఏమి సంభవించిందో జాగ్రత్త, నీకు తెలియదు. చివరిగా ముగించుకుందాము. దావీదు గారు రాసిన కీర్తనలు 91వ కీర్తన 10వ వచనము. చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నీకు అపాయమేమీ రాదు. రేపేమి సంభవించిందో నీకు తెలీదు. అయితే నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి దేవుడు నీకు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి నీతో ఎందుకు? నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి. దేవునిలో లేని వాళ్ళ గురించి ఆయన మాట్లాడలా. అర్థమైందా? దేవునిలో ఉన్న వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును. చూడండి, కంచె వేస్తున్నాడు ఆయన. నీ కుటుంబం చుట్టూ ఆయన ఏం వేస్తున్నాడు? కంచె వేస్తున్నాడు. నువ్వు ప్రయాణం అవుతున్నావు కదా, అక్కడ కూడా ఆయన కంచె కాపాడుతుంది నిన్ను. ఆయన ప్రేమ కాపాడుతుంది. ఆయన జాలి, దయ, కరుణ ఇవన్నీ నీ మీద ఉంచుతున్నాడు ఆయన. చూడండి, ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. యథార్థతగా ఉందాము, వేసుకుందాం. మనం కూడా దేవుని యొక్క అగ్ని చేత కంచె వేసుకుందాము.
11 నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నిన్ను కాపాడటానికి ఆయన ఎంతటి పని చేస్తున్నాడు చూడండి. దూతలకు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను కాపాడుకోవడానికి, నీ ఆయుష్ను కాపాడడానికి, నీ ప్రాణం నువ్వు అడిగావు కదా, దేవా నాకు ఆయుష్ నువ్వు, ఆరోగ్యం నువ్వు అని నువ్వు పశ్చాత్తాపంతో, పాప క్షమాపణతో నువ్వు ఏదైతే అడిగావో, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఏదైతే అడిగావో అది ఆయన జరిపిస్తున్నాడు. ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ దేవదూతల కాపుదల భద్రత నీకు ఉందంట. ఎవరిస్తున్నారు? ప్రధానమంత్రి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఆయనైనా చచ్చిపోతాడే కానీ దేవుని కాపుదల మనలో ఉంటే మనం మటుకి దేవుని కాపుదల మనలో ఉంటే మనం సురక్షితముగా ఉంటాము. దేవదూతల కాపుదల మనకిస్తానంటున్నాడు. ఆయన మనకిస్తానంటున్నాడు. ఎందుకంటే రేపు ఏమి సంభవించుద్దో నీకు తెలుసు. నీకు తెలుసు కాబట్టి నువ్వు ఈరోజే సిద్ధపడ్డావు. ఈరోజు నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి ఆయన దేవదూతల కాపుదల భద్రత దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆలోచన చేయండి. చూడండి ఇంకా ఏమంటున్నాడు? 12 నీ పాదములకు రాయి తగలకుండా వారు, అంటే ఎవరు? దేవదూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎంత చక్కటి దాన్ని తెస్తున్నాడు. ఎత్తి పట్టుకుందరు. నీకు కనపడట్లేదు కానీ నువ్వు మటుకి సురక్షితంగా వాళ్ళ చేతుల్లో ప్రయాణం అవుతున్నావు. నువ్వు బస్సులో కాదు వెళ్ళేది, నువ్వు బస్సులోనే ఉన్నావు కానీ ఎక్కడ ప్రయాణం అవుతున్నావు? చేతుల్లో. బైక్ మీద వెళ్తున్నావు కానీ ఎవరి చేతుల్లో ఉన్నావు? గట్టి చెప్పాలి. దేవదూతల చేతుల్లో ఉన్నావు. లారీలో వెళ్తున్నావు కానీ నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? ఇంట్లోనే ఉన్నావు కానీ నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? చూడండి, ఇవన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే, కానీ నువ్వు మటుకి లోకానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నా కుమారులారా, నా బిడ్డలారా, నా ఉపదేశమును, నేను చెప్పు బోధను, ఆరాధనకు వచ్చిన మీరందరికీ ఆయన చెప్పు బోధ ఏంటంటే, రేపేమి జరుగునో, రేపేమి సంభవించునో తెలియదు. ఈ రాత్రి కాలం ఏం జరుగునో నీకు తెలియదు. కాబట్టి మార్పు చెందు, వాక్యానుసారంగా బ్రతుకు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకు. నిర్లక్ష్యం తీసేసే, నీ దేహంలో నిర్లక్ష్యం తీసే, బద్ధకాన్ని తీసేసే, అహంకారంని తీసేసే, పొగరుని తీసేసే, తగ్గించుకొని ఉండు. తగ్గించుకొని 2 చేతులు ముడుచుకునే ఉండు. 2 చేతులు ముడుచుకునే ఉండు. దీనస్థితిలో ఉండు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఎన్నో మేలులు చేయబోతున్నాడు. ఎప్పుడు చెప్పేది దేవుడు నా జీవితంలో, నా రోజు దినదినము ఆయన చేస్తున్నటువంటి కార్యాలను చూస్తే ఎంత ప్రేమ అని చెప్పి ఎంత ఎంత ఏడుపు వచ్చేస్తుందంటే అంత దేవుడు ఇచ్చేస్తున్నాడు నాకు. అంత ప్రేమ. యథార్థంగా పని చేయండి. పని చేస్తేనే, యథార్థంగా పని చేస్తేనే, దేవుని పని చేస్తేనే ఆ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు వస్తూ ఉంటాయి. ఇస్తానే ఉంటాడు దేవుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? దిగులు పడద్దు అంటున్నాడు. ఏ అపాయం ఏమీ నీ తెగులును, నీ గుడారమును సమీపించదు. దేవదూతలను పంపించి ఆజ్ఞాపిస్తాడు. వెళ్ళు, అదిగో నా బిడ్డ సమస్యలో ఉంది, వెళ్ళు. ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. యోనా గారు కాదు ఆజ్ఞాపించంలోనే నేను వెళ్తాను లేత లేదు అనుకోవడానికి. అవి దేవదూతలు. దేవుని మాట అదేమంటారు, జవ దాటదనమాట. ఇంకా వెళ్ళిపోవటం ఆజ్ఞాపించేశాడు. వచ్చి ఆ దేవదూతలు నిన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోతాయి, కాపాడతాయి. కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడు, దేవుని శక్తి మీద నిలబడు. రేపనే విషయంలో ధైర్యంగా బ్రతుకుతావు. నీ ఆయుష్కాలం పెరుగుద్దంట. అధిక బలమును దేవుడు నీకు ఇస్తున్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదిగా ఉంటుందంట. క్రొత్తగా కూర్చున్నట్లు మేలుతో నీ హృదయం ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. ఏ కొదువ లేకుండా దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తున్నాడు. చేయి జాచే స్థితిలో కాదు, చేయి ఇచ్చే స్థితిలో ఉంచుతున్నాడు దేవుడు నిన్ను. అర్థమవుతుంది కదా? దేవుని మీద ఆధారపడు, దేవుని యందు నమ్మకం ఉంచు, భయభక్తులు కలిగి ఉండండి. ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందకపోతే పాప క్షమాపణ, పశ్చాత్తాపం లేకపోతే పశ్చాత్తాపడండి.
రక్షణ పొందకపోతే రక్షణ తీసుకోండి. రక్షణ పొందినా సరే మీ జీవితాలు ఇంకా మార్పు లేకపోతే దయచేసి మార్చుకోండి. సంఘంలో అన్నీ ఉంటాయి. గద్దింపు ఉంటుంది, కోపం ఉంటుంది, బ్రతిమలాడుకోవటం ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ మరి దేవుని విషయాలు మీ హృదయంలో పెట్టుకొని మనసు కలిగి శ్రద్ధ కలిగి ఉండవలసిందిగా కోరుకుంటూ వాక్య విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.